గ్యాస్ సిలిండర్కు పోర్టబిలిటీ అభిప్రాయ సేకరణ చేస్తున్న పిఎన్జిఆర్బి అట. మీ వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే కంపెనీతో లేకపోతే ఏజెంట్తో ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయి, మస్తున్నాయి. అయితే వారిని వెంటనే మార్చేసుకోండి. మొబైల్ నెంబర్ ఇష్టం వచ్చిన సర్వీస్ ప్రొవైడర్కి ఎలా మార్చుకోవచ్చో అలాగే ఇకపై గ్యాస్ ఏజెన్సీని కూడా మార్చుకోవచ్చు అంట. అంటే మాకు ఇప్పుడు మనకి జియో సిమ్ సరిగ్గా వస్తలేదనుకో, ఎయిర్టెల్కో దానికో దీనికో మారుతాం కదా, ఈ గ్యాస్ ఏజెన్సీని కూడా అట్లా మార్చుకోవచ్చు అంట సింపుల్గా. ఈ సేవలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందట. గ్యాస్ ఏజెన్సీలను మార్చుకునేందుకు మొబైల్ పోర్టబిలిటీ తరహా సేవలను త్వరలో అందుబాటులోకి తేనున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి వినియోగదారులు భాగస్వామ్య పక్షాల అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు వెల్లడించిందట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2013లోనే పైలట్ ప్రాజెక్టు కింద 24 జిల్లాల్లో పోర్టబిలిటీ సేవలు అందుబాటులోకి తెచ్చిందట. తేవాలే కూడా నిజంగా ఈ ఏజెన్సీలకు రిమ్ ఎక్కువైంది, బల్బు ఎక్కువైంది. అవును, చెప్పిన టైంకు రారు, గ్యాస్ తక్కువ వస్తుంది, కొన్ని దానిలల్లో తొందర అయిపోతుంది, ఆ లీక్ అవుతుంటే పట్టించుకోరు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది మంచిగా ఉంది, ఇది గుదిబండనే వాళ్ళకి నిజంగా. ఆ తర్వాత 2014లో 13 రాష్ట్రాల్లోని 480 జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్టును విస్తరించింది. ఆ పైలట్ ప్రాజెక్టులో కూడా గ్యాస్ ఏజెన్సీలను మార్చుకోగలిగారు, కానీ కంపెనీలను మార్చుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ ఇకపై ఏజెన్సీలతో పాటు కంపెనీలను కూడా మార్చుకునేలా ఇంటర్ పోర్టబిలిటీ సేవలను అందుబాటులోకి తేవాలని పిఎన్జిఆర్బి నిర్ణయించింది. ఈ మేరకు భాగస్వామ్య పక్షాలు వినియోగదారుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. మంచిదే, సంతోషమే. నగరాలు చేస్తే వేరే ఏజెన్సీకి మారడానికి మంచిగా ఉంటుంది ఊకే ఎక్కడ ఇంకా. ఆ తర్వాత నిబంధనలు మార్గదర్శకాలు రూపొందించి దేశవ్యాప్తంగా ఎల్పిజి పోర్టబిలిటీ సేవల అమలుకు ఒక తేదీ నిర్ణయిస్తామని వెల్లడించింది. మంచిదే ఇది కాదా మీరు చెప్పాలి. ఇప్పుడు సిమ్ నెట్వర్క్ సరిగా రాదనుకో, జియోనో ఎయిర్టెల్ వచ్చిన దానికి మారుతాం. వీళ్ళ తమాషాలు కూడా ఎక్కువైనాయి. గ్యాస్ సరిగా రాదు, టైంకు రాదు, అవి లీక్ అవుతుంటాయి, వచ్చి ఏమైనా రిపేర్ చేయమంటే చేయరు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా మనకు అది నచ్చినప్పుడు వేరే గ్యాస్ ఏజెన్సీకి పోవడానికి పోర్టబిలిటీ పెడతారంట. ఒక సిమ్ నుంచి ఒక సిమ్లో నెట్వర్క్ సరిగా రాకపోతే ఇంకో నెట్వర్క్కి ఎట్లా వెళ్తామో, ఒక ఏజెన్సీ నుంచి ఇప్పుడు హెచ్పి ఉంది, హెచ్పిలో సరిగా నీకు నచ్చలేదు, వాళ్ళ సేవలు బాగాలేవు, లేక డైరెక్ట్ ఇండియన్ ఆయిల్కి పోవచ్చు, అట్లా ఇండియన్ గ్యాస్కు అట్లా పోర్టబిలిటీ పెట్టే అవకాశం ఉందంట. మంచిదే, సంతోషం. పెడితేనే బాగుంటుంది, వాళ్ళకు కూడా కొంత భయం ఏర్పడుతుంది. లేకపోతే తమాషాలు కాదా వాళ్ళవి, చాలా తమాషాలు చేస్తారు తెలుసా వీళ్ళు. అడ్డగోలు ఉసుళ్ళు దందాలు. ఆ ప్రభుత్వం చెప్పేది ఒకటి, సిలిండర్ గింతే తీసుకోవాలంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. చాలా నడుస్తున్నాయి అవి కథలు. కానీ దీనివల్ల నిజంగా వాళ్ళకు గుదిబండనే.